కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్టీసీ డిపోలో యాత్రదానం పథకం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు లేదా ఇతరులు పేద విద్యార్థులు, వృద్ధులు లేదా నిరుపేద ప్రజల ప్రయాణ సౌకర్యాల కోసం బస్సులను రిజర్వ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రయాణాన్ని సులభతరం చేయడమని వారు వివరించారు. ఈ బస్సుల రిజర్వేషన్ ధరలు సాధారణ ధరల కంటే తక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు. 200 కిలోమీటర్ల లోపు ఎక్స్ప్రెస్ బస్సులకు 26,707, సూపర్ లగ్జరీ 29,752, డీలక్స్ బస్సులకు 32,587, రాజధాని బస్సులకు 43,507 ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఈ పథకం పేదలకు చాలా ఉపయోగపడుతుందని ఆర్టీసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హుజూరాబాద్ డిపో VCN MD గారు నూతనంగా మరొక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే యాత్రదానం. ఇందులో భాగంగా యాత్రదానంలో ముఖ్యాంశాలు ఏంటంటే, మరి ఎవరైనా కూడా మరి విద్యార్థులకు ఇతర టూర్లకు పోయే వాళ్ళకి అందరికీ కూడా మరి యాత్రను స్పాన్సర్ చేసే విధంగా, ఒక ట్రిప్ను స్పాన్సర్ చేసే విధంగా మరి వ్యాపారవేత్తల నుంచి, మరి స్వచ్ఛంద సంస్థల నుంచి ఇతర ఎవరైనా సరే వాళ్ళ యొక్క ట్రిప్ను దానం చేయవచ్చు. సో ఆ విధంగా వాళ్ళు పోయదలుచుకున్న ప్రదేశానికి డబ్బులు కట్టినట్టయితే వారి కోరిక మేరకు వాళ్ళు ఎవరినైతే చూపిస్తారో మరి ఆ యొక్క విద్యార్థులను కానీ, లేదంటే వాళ్ళకి తెలిసిన బంధుమిత్రులను కానీ, మరియు ఇతర ఎవరైనా కూడా వారిని మేము యాత్రకు ప్రిపేర్ అయ్యి మరి వాళ్ళని పంపిస్తాము. సో ఆ విధంగా ముందుకు రావాలి దాతలందరూ కూడా. సో అందరూ కూడా ఈ యొక్క యాత్రాదానంలో మరి భాగస్వాములై మరి ఆర్టీసీని మరి ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుచున్నాము. ఇందులో భాగంగానే 9వ తారీఖు నుంచి మరి మా యొక్క MD గారి ఆదేశానుసారం మేమందరం కూడా దీన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. సో అందులో అందరికీ కూడా మరి ఏదో ఒక రకంగా సాయం చేయాలని, యాత్ర చేయని వాళ్ళు, ప్రయాణం చేయని వాళ్ళు ఎంతోమంది మరి బీద వాళ్ళు ఉంటారు, మరి బీద విద్యార్థులు ఉంటారు, మరి అట్లాగే మరి అనాథాశ్రమంలో కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకున్న అది విజ్ఞాన యాత్ర కానీ, మరియు ఇతర గుడికి కానీ, మరియు విహారయాత్ర కానీ, సో ఏ ప్రకారంగా కూడా వాళ్ళకి ఒక ట్రిప్ అనేది మనకు ఉపయోగపడుతుంది, వాళ్ళకు సేవ చేసిన వాళ్ళు అవుతారు. సో ఆ విధంగా ఈ యొక్క యాత్రాదానంను అందరూ కూడా సహకరించి ఈ యొక్క ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నట్టయితే దానికి తగ్గట్టుగా ఆ యొక్క ట్రిప్ను మేము వారు కోరుకున్న టైంలో మేము అరేంజ్ చేస్తాం. మరి దానికి సంబంధించి మరి యొక్క అమౌంట్ కూడా, ఛార్జెస్ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ 200 కిలోమీటర్ల వరకు తీసుకుంటే 26,707, అట్లాగే డీలక్స్ను 32,587, సూపర్ లగ్జరీ బస్సు ఒకవేళ వాళ్ళు బుక్ చేసినట్టయితే 29,752, అట్లాగే రాజధాని బస్సు కూడా ఇవ్వగలుగుతాం 43,507. సో ఈ విధంగా 200 కిలోమీటర్లకు, 300 కిలోమీటర్లకు, 400 కిలోమీటర్లకు, 500 కిలోమీటర్లకు వివిధ రకాల బస్సులకు వివిధ రకంగా మరి ఛార్జీలు చేయడం జరిగింది. కావున దాతలందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క యాత్రాదానం ఒక కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాల్సిందిగా, మీ అందరి సహకారంతో ఈ యొక్క హుజూరాబాద్ డిపోను ముందుకు నడిపించాల్సిందిగా కోరుచున్నాను. అట్లాగే ప్రయాణికుల అభ్యర్థన మేరకు, మరి ప్రజల అభ్యర్థన మేరకు జమ్మికుంటలో నివసించే వారికి మాకు డైరెక్ట్ బస్ సౌకర్యం కల్పించాలని ఎప్పటి నుంచో ఒక రిప్రజెంటేషన్ ఉన్నది. సో అందులో భాగంగా సూపర్ లగ్జరీ బస్సు కూడా ఇప్పుడు కొత్తగా మేము ప్రవేశపెట్టడం జరిగింది. జమ్మికుంట నుంచి మరి ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు కూడా ఇది రోజు ఉదయం 5 గంటలకు నడుస్తుందండి. సో కావున హైదరాబాద్, ఉప్పల్ వెళ్ళే వాళ్ళు, హైదరాబాద్ ఆ పరిసరాలు దాటి వెళ్ళే వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మరి యొక్క ఆర్టీసీ బస్సును ఆదరించినట్లయితే మున్ముందు మరిన్ని సర్వీసులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కావున మీ అందరూ కూడా ఈ యొక్క సర్వీసులను మీరు ఉపయోగించుకొని మరి హుజూరాబాద్ డిపోను ఆదరించి మరి మమ్మల్ని అందరినీ కూడా మరి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ, ఓకే, థ్యాంక్ యూ అండి.